2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన ఎన్నికల అంశాలలో ఒకటి ఎస్ఐఆర్ ప్రక్రియ మరియు మతువా ఓటు కాబోతోంది. ఇప్పుడు మతువాను స్వాతంత్రం వచ్చిన దశాబ్దంలో బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ఒక షెడ్యూల్డ్ కుల సముదాయం. మతువాలకు వాస్తవానికి బెంగాల్లోని సుమారు 50 అసెంబ్లీ స్థానాలలో ముఖ్యంగా నేను ప్రస్తుతం ఉన్న మతువా సముదాయం యొక్క ఆధ్యాత్మిక కేంద్రమైన ఠాకూర్ నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో పెద్ద ప్రభావం ఉంది. రెండు 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఠాకూర్ నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలోని చాలా స్థానాలు బీజేపీకి వెళ్లాయి మరియు కేవలం 1 లేదా 2 మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ కు వెళ్లాయి. ఇది వాస్తవానికి టీఎంసీ మెజారిటీ గెలుచుకోవడం అనే సాధారణ ధోరణికి విరుద్ధంగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికలలో కూడా ఈ ప్రాంతం అంతటా బీజేపీ చాలా బాగా రాణించింది. అయితే సిఏఏ ప్రక్రియ ద్వారా మతువా సముదాయానికి పౌరసత్వం మంజూరు చేస్తామనే వాగ్దానం ఇక్కడ బీజేపీ ప్రచార అంశాలలో ఒకటిగా ఉంది. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలలో విషయాలు కొంచెం భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ మరియు ఓటర్ల తొలగింపులు మరియు ఓటర్ల నిర్ణయాలు అన్నీ ఈ ప్రాంతంలో బీజేపీ ఒక పెద్ద ఆధిపత్య ప్రదర్శన చేయగలదా లేదా అనే దానిపై నీడను పరుస్తున్నాయి. టీఎంసీ అయితే ఈ మొత్తం సమస్యను తాము ఒక పెద్దదిగా చేస్తామని చెబుతోంది. నాతో పాటు ఇక్కడ మధుపర్ణ ఠాకూర్ ఉన్నారు. ఆమె బీజేపీ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. మధుపర్ణ గారు, మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎస్ఐఆర్ సమస్య అది ఓటర్ల తొలగింపు అయినా లేదా తీర్పు జాబితా విషయమైనా ఇది తృణమూల్ కాంగ్రెస్ కు ఎంత పెద్ద ఎన్నికల సమస్య? వాస్తవానికి నేను ఇక్కడ నుండి ప్రారంభిస్తాను. ఎస్ఐఆర్ అందుకే చేయబడింది. బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే రోహింగ్యాలను వాళ్ళను పట్టుకోవడానికే అది చేశారు. కానీ చివరికి ఏమైందంటే జాబితా బయటకు వచ్చినప్పుడు, మాకు జాబితా అందినప్పుడు నేను నా నియోజకవర్గం గురించి చెప్తాను, అక్కడ తొలగింపులే జరిగాయి. 17,303 డిలీట్ చేయబడింది మరియు ఎడ్యుకేషన్లో నేను అనుకుంటాను 13,000 చిల్లరున్నాయి. అందులో మాకు రోహింగ్యాలు అసలు దొరకలేదు. మా మొత్తం మతువా వాళ్లే, మేము మతువా వాళ్ళం. మతువా కమ్యూనిటీ, నమో శూద్రులు, ఎస్సీ కులానికి చెందిన ప్రజలు, వాళ్ళ పేర్లే ఎక్కువగా వచ్చాయి. హిందూ కమ్యూనిటీ అంటే హిందూ మతానికి చెందిన వారివి ఎక్కువగా వచ్చాయి. నా నియోజకవర్గానికి చెందిన చాలా మంది ఓటర్లు ఉన్నారు. వారి వద్ద అన్ని డాక్యుమెంట్లు, పాస్పోర్ట్, ఎస్సీ కార్డు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్లు చూపించినప్పటికీ వారిని డిలీట్ చేశారు లేదా ఎడ్యుకేషన్ లో పెట్టారు. అంటే సాధారణ ప్రజలు ఎస్ఐఆర్ వల్ల ఇంతగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బీజేపీ ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వచ్చినప్పుడు మతువా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతిసారి ప్రసన్నంలో మతువా కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. కానీ ఇప్పటి వరకు మతువా కోసం బీజేపీ ఎప్పుడూ ఏమీ చేయలేదు. ఇప్పటి వరకు కేవలం అంటారు కదా, ఓట్ల కోసం నకిలీగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు చివరికి ఏమవుతోందంటే మతువా ఓట్లు తీసుకునే వీళ్ళు మంత్రులయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు వారి ఓట్లు తీసుకుని మేము ఇంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నాము. ఇప్పుడు చివరికి ఆ ఓటర్లే ఇప్పుడు డిలీట్ చేయబడ్డారు. సుప్రత ఠాకూర్ ఆ ప్రాంతంలోని బీజేపీ ఎమ్మెల్యేలలో ఒకరు. ఇది వాస్తవానికి బీజేపీ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. కానీ మొత్తం ఎస్ఐఆర్ మరియు ఓటింగ్ జాబితా వివాదం బెంగాల్ రాజకీయాలలో ప్రధాన ఆకర్షణగా నిలవడంతో అలా జరుగుతుందో లేదో చూడాలి. సుబ్రత గారు, మీరు మతువా సమాజానికి పౌరసత్వం ఇస్తామని, ఇంకా చాలా పనులు చేస్తామని చాలా వాగ్దానాలు చేశారని టీఎంసీ అంటోంది. కానీ ఇప్పుడు ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు డిలీట్ అయ్యాయి లేదా అడ్జుడికేషన్ లోకి వెళ్ళాయి. అంటే మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకోలేదని అర్థం. మీరు చేసిన వాగ్దానాలపై మీరు నిలబడలేదు. మీరేమంటారు? చూడండి, మేము ఏ వాగ్దానం చేశాము? మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కంటే ఎక్కువైంది. ఆ తర్వాత అక్కడ నుండి మతపరమైన హింసకు గురై వచ్చిన వారి గురించి ఎవరూ ఆలోచించలేదు. కాంగ్రెస్, సిపిఎం మరియు ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్. వారి బాధ కేవలం వారికి మాత్రమే కాదు, వారి తర్వాతి తరానికి కూడా. కేవలం భాజపా, బీజేపీ మరియు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మాత్రమే ఆలోచించారు. మొదటగా ఈ డిలీట్ అయిన విషయం సరేనా? మరియు ఆ తర్వాత ప్రశ్నార్థకంగా ఉన్న దానిలో బీజేపీ పాత్ర ఏముంది? అయితే ఎవరు చేశారు? బిఎల్ఓ, ఏఆర్ఓ, ఈఆర్ఓ,
మరియు ఆ తర్వాత పైన పైన ఉన్నవారు, సరేనా? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మరియు వగైరా వగైరా లాంటివి. మమతా బెనర్జీ ఏం చేశారు? అందరినీ బెదిరించారు. ఓటుకు ముందు మా పని చేయండి అని చెప్పారు. ఓటు తర్వాత మా పనే చేస్తారు. ఏ పేర్లైతే తొలగించబడ్డాయో మీకు తెలుసా? మొత్తం వెస్ట్ బెంగాల్లో బీజేపీ చేసే వాళ్ళ పేర్లే అత్యధికంగా కావాలని తొలగించబడ్డాయి. ఇది మీకు రాజ్యాంగం ఈసీఐ ఇచ్చింది. నేను 1 లేదా 50 అప్లికేషన్లు, 500 అప్లికేషన్లు, 5000 అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అనే ఈ హక్కునిచ్చింది. కరెక్టే కదా? కాబట్టి ఇది రాజ్యాంగం ఇచ్చింది, ఇది నా వ్యక్తిగత అధికారం అని. భారతదేశానికి చెందిన ప్రతి వ్యక్తికి ఈ హక్కు ఉంది. అలా నేను 10 మందికి చేశాను. సరే, అది రాగానే వాళ్ళని పిలిపించడం జరిగింది. అయ్యా, ఈ ఫారం 7 నింపారు కదా, మీరు రండి. వెళ్ళడానికి ఏముంది? బ్యాంక్ లో మీ డబ్బు జమ అయినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవడానికి మీరు 50 సార్లు నిలబడగలరు. దీనిలో 1-2 సార్లు నిలబడవచ్చు కదా. సరే, మిమ్మల్ని పిలిస్తే అందులో ఏముంది? మీరు సరైన వారైతే అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇందులో మా బీజేపీకి ఏం సంబంధం ఉంది? ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్ మేము వేసాము, ఎలక్షన్ కమిషన్ పిలిచింది. ఒప్పు అయితే ఒప్పు, తప్పు అయితే తప్పంతే. అయితే టీఎంసీ మరియు బీజేపీ ఈ రెండు పక్షాల రాజకీయ నాయకుల మాటలు విన్న తర్వాత రాబోయే ఎన్నికల్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారబోతోందని స్పష్టమవుతోంది. సహజంగానే టీఎంసీకి ఒక దృక్కోణం ఉంది మరియు దానికి బీజేపీ వద్ద ఒక ప్రధాన ప్రతివాదన ఉంది. కానీ వీటన్నిటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుండి తొలగించబడిన వారు లేదా పరిశీలనలో ఉన్నవారు. ఆ విషయం మనం ఫల్తూ నగర్ మరియు దాని చుట్టుపక్కల గ్రామాలలో తెలుసుకుంటాము. అన్నీ అయిపోయాయి. ఆ వస్తువుల కోసం మళ్ళీ డాక్యుమెంట్ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్లు తీసుకోండి. కానీ మేము బంగ్లాదేశీలం కాదు కదా, మేము ఇక్కడ పుట్టాము, మాదంతా ఇక్కడే, మా సర్వస్వం ఇక్కడే. అయితే మాకెందుకు ఈ శిక్ష? మేమెందుకు పొందాలి? అక్క, మీ పేరేమిటి? నా పేరు చైనా సర్కార్. మీరు ఇంతకు ముందు ఓటు వేశారా? నేను ఓటు వేస్తాను. నేను 11వ సంవత్సరం నుండి ఓటు వేస్తున్నాను. ఇక నేను పుట్టింది ఇక్కడే. నేను 1వ తరగతి నుండి చదువుతున్నాను. ఇంకా అన్నీ కూడా. ఇక నేను ఆధార్ అంటే ఎస్సీ కార్డు కోసం జమ చేశాను. ఆ తర్వాత మాధ్యమిక అడ్మిట్, బర్త్ సర్టిఫికేట్ అన్నీ ఇచ్చాను. కానీ నా ఓటు అంటే అది జ్యుడిషియరీలో ఉంది. ఎందుకు? మీకు తెలుసా ఎందుకు? ఎందుకు కాలేదు? అదే కదా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ పుట్టి అన్నీ ఉన్నప్పటికీ మా ఓటు అవ్వలేదు. ఇది చాలా బాధగా ఉంది. అది ఎందుకు జరగలేదు ప్రభుత్వానికి? మా ప్రశ్న అదే. మా దగ్గర అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు జరగలేదు? మా అన్నయ్య ఉద్యోగం చేస్తాడు. తన ఎల్ఆర్ఐ కార్డు, తన పాస్పోర్ట్, ఎస్సీ కార్డు, ఆ తర్వాత అంటే బర్త్ సర్టిఫికేట్. అవును, మా దగ్గర అన్ని రుజువులు ఉన్నాయి. అవును, అయినా కూడా మా ఓటు పడలేదు. అయితే దీనికి మీరు ఎవరిని నిందిస్తారు? మీ పేరు తొలగించబడింది, ఇది ఎవరి తప్పు? ఏ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందో అది సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎందుకంటే నేను చూశాను, బంగ్లాదేశ్ నుండి వచ్చిన చాలా మంది వచ్చారు, వారి ఓట్లు ఉన్నాయి. కానీ మేము ఇక్కడే పుట్టినా మాకు మాత్రం ఓటు రాలేదు. ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. ఇది వారి తప్పని మీకు అనిపిస్తుందా? వాళ్ళ తప్పే. మన ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ పని చేశారు, కానీ సరిగ్గా చేయలేకపోయారు. మీ పేరేంటి? రోనీ గోల్దార్. మీ పేరు ఇంకా పరిశీలనలో ఉందా లేదా డిలీట్ అయిపోయిందా? పరిశీలనలో ఉంది. ఎందుకు? అది చెప్పలేను. నేను నా డాక్యుమెంట్లు నావన్నీ చూపించాను. నాన్నగారి స్కూల్ సర్టిఫికేట్, నా బర్త్ సర్టిఫికేట్, యూనియన్ దస్తావేజ్ రికార్డ్ అన్నీ చూపించాను. ఏమేం డాక్యుమెంట్లు ఉన్నాయి చూపించగలరా? ఇప్పుడు నా దగ్గర నా బర్త్ సర్టిఫికేట్, మాధ్యమిక పాసు, ఎస్సీ ఉన్నాయి. ఇదేమిటి? బర్త్ సర్టిఫికేట్. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్. అవును, నా స్కూల్. ఇది మీ స్కూల్ సర్టిఫికేట్. అవును, రిజిస్ట్రేషన్ స్కూల్ సర్టిఫికేట్. నా తండ్రి గారి 8వ తరగతి పాస్ సర్టిఫికేట్. ఇది మీ నాన్నగారి 8వ తరగతి పాస్ సర్టిఫికేట్. ఓకే, అయితే మీ పేరు పరిశీలనలోకి ఎందుకు వెళ్ళిందో మీకు తెలిసిందా? అది నేను చెప్పలేను. ఎందుకు వెళ్ళిందో చెప్పలేను. మీ దగ్గర ఎన్నికలకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లు ఉండేవి. అవునవును. మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు ఉండేవి? ఆధార్, రేషన్, ఐ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి. అయితే మీ పేరులో ఏమైనా తప్పు ఉండిందా లేదా? మరేదైనా కారణం ఉందా అనేది మీకు తెలీదా? లేదు లేదు లేదు, పేరు గురించి ఏమీ చెప్పను. పేరు అయితే సరిగ్గానే ఉంది. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మీరు ఓటు వేయగలరని అనుకుంటున్నారా?
ఇప్పుడంతా దేవుడి మీదే భారం. ఎలా చెప్పను? బతువా సమాజానికి వారు బంగ్లాదేశ్ నుండి సరిహద్దుకు ఈ వైపుకు వచ్చినప్పుడు అయినా లేదా ఇప్పుడు పౌరసత్వం పొందడానికి మరియు ఓటర్ల జాబితాలో చేరడానికి ఒక సవాలుగా ఉన్నప్పుడు అయినా జీవితం చాలా వరకు స్థానభ్రంశం చెందడమే. ఇప్పుడు ఎన్నికల ఫలితాలైతే మే 4వ తేదీన వెలువడతాయి. కానీ ఓటర్ల జాబితాలో చేరలేని వారికి లేదా విచారణలో ఉండి ఓటు వేయలేని వారికి ఇది నిజంగా ఆదర్శవంతమైన పరిస్థితి కాదు. పోలింగ్ లో దీని రాజకీయ ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.